ఒక స్వామీజీ దగ్గరికి ఒక మంత్రి గారు వెళ్ళారట. వెళ్ళి స్వామీజీ ధ్యానం చేసుకుంటూ కూర్చుంటున్నాడు. పోయి స్వామి దగ్గరికి అడిగినట, స్వామి నువ్వు ధ్యానం చేస్తావు కదా? అవును చేస్తావు. నరకం స్వర్గం ఉన్నాయా అన్నాడు. ఉన్నాయి, నరకం స్వర్గం ఉన్నాయి. నువ్వు చూసినావా? చూసినా. నువ్వు నాకు చూపిస్తావా? చూపిస్తా. ఎలా చూపిస్తావు? ఇప్పుడే చూపిస్తా. ఎక్కడున్నాయి? మన దగ్గరనే ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. అవునా? నరకం స్వర్గం ఇక్కడ ఉన్నాయి, నాకు చూపి అన్నాడు. ఆయన మాట్లాడుకుంటూ అదొకటి ఏ ఊరు నీది, ఎక్కడ, ఏం పని చేస్తావు, అట్లా ఇట్లా అనుకుంటూ ఇవేంటి అడిగి మళ్ళీ మాట్లాడుకుంటూ మాటలు దింపాడు. సడన్గా పోయా మాటలు దింపుతూ కొంచెంసేపు ఆ ముచ్చట మాట్లాడుతూ అయ్యా నువ్వెవరు అంటే, నేను ఈ దేశం మంత్రిని అనంట. మంత్రిగా? ఎవరిదా నీకు ఇచ్చిన మంత్రి పదవి అన్నాడు. నన్ను అంటావా అని చెప్పి కత్తి తీశాడు. కత్తి తీసుకోండి. ఆగు. కోపము, కళ్ళల్లో కోపం వస్తుంది. ఆ కోపాన్ని భరించలేక కత్తి తీసిట్లో నన్ను అంటావు, నువ్వు ఓడించంటావు, నేను ఈ దేశం మంత్రిని, ఏమనుకున్నావు? రాజు తర్వాత నేనే అని కోపానికి వచ్చాడు. అయ్యా ఆగను ఆయన మళ్ళీ పెట్టినాడే. ఏ మంత్రి అయ్యా నీ అటువంటి మంత్రి దేశానికి కావాల్సిందే. ఎంత మంత్రి అంటే నీ మంత్రి పదవి ఇవ్వాల్సిందే రాజుగారు. ఇంత చక్కటి మంత్రికి, ఇంత వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చింటే చాలా గ్రేట్ అన్నమాట. అని కత్తి లోపలికి పెట్టేసి చూసావా అని చెప్పి ఇట్లా వేసి ఎస్ అని ఆ మనసు అనేది సంతోషంగా ఉగిపోయినట్ట. సరే ఇప్పుడు నేను నరకానికి వెళ్ళా, స్వర్గానికి వెళ్ళి తెలుసా అన్నాడు. అంటే నేను నరకానికి వెళ్ళినా, స్వర్గానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళా? చూసావా, నేను ఎవడరా నీకు మంత్రి పదవి ఇచ్చింది అన్నప్పుడు నీలో ఉక్రోషము, బాగా కోపం బాగా నిండిపోయి వచ్చి ఒళ్ళంతా కంపించిపోయినప్పుడు అప్పుడు నేను నరకంలో ఉన్నావు. కోపంగా ఉన్నప్పుడు త్రివిధం నరకం స్వేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధ సతాలోభ తస్మాదేతత్రయం త్యజేత్. కోపం వచ్చింది కదా, కామక్రోధ కోపం వచ్చిందా, ఇప్పుడు నరకానికి వెళ్ళావు. అవునా? మరి నేను అన్ని నేను పొగిడేసుడు, పోయినప్పుడు నీకు వచ్చింది, నీ లోపల వచ్చింది, మనసు సంతోషంగా ఉంది. ఆ సంతోషంగా ఉన్నప్పుడు నేను స్వర్గంలో ఉన్నాను.